4 AM బిర్యానీలు, మార్నింగ్ లేవగానే తినే బిర్యానీలు మనమంతా తింటాం. కానీ చాలామంది తినరు. ఇప్పుడు ఇదంతా చెప్తాను ఎందుకంటే కారు మీద అయితే పొద్దున్నే లేసి నేనైతే బయలుదేరిన బిర్యానీ కొనుక్కొని. ఇది తినగా మిగిలిపోయిన బిర్యానీ అయితే కాదు. మేమే పక్కన పెట్టినటువంటి బిర్యానీ. రాత్రి అయితే పార్టీ చేసుకున్నాం. కొంత బిర్యానీ అయితే నేను తీసి పక్కన పెట్టాను అనమాట. ఎందుకంటే ఈ విధంగా చాలామంది మార్నింగ్ బిర్యానీ తినాలి అని చెప్పి చాలా ఆశగా ఉంటారు. వాళ్ళకి సర్వ్ చేద్దామని. అసలు తింటారా తినరా ఏమన్నా అనుకుంటారా? ఫస్ట్ టైం అనమాట ఇలా బయటకు వచ్చి బిర్యానీ పంచడం. కానీ అక్కడ పిల్లగాళ్ళందరూ కూడా ఊరికొచ్చేసారన్నమాట. అందరూ కూడా ఇస్త్రాకులు పట్టుకున్నారు. వాళ్ళు ఎంత ఇష్టంగా తింటున్నారని నాకు అంత ఇష్టంగా అనిపించింది. ఇది నైట్ 12కి అలా ప్రిపేర్ చేసినటువంటి బిర్యానీ. మార్నింగ్ దాకా కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. దానికి తోడు ఆ సూప్ కూడా వస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. వాళ్ళు ఒక ఎగ్జైట్గా ఫీల్ అయ్యారనమాట. సో మీరు కూడా ఏదైనా పార్టీ చేసుకునేటప్పుడు కొంత బిర్యానీని పక్కన పెట్టండి. మీ వీధి చివరన పేదవాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే వీళ్ళ మార్నింగ్ వెళ్ళి బిర్యానీ పెట్టండి. వాళ్ళకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వండి. బిర్యానీ మధ్యాహ్నం తింటారు, నైట్ తింటారు. మార్నింగ్ బిర్యానీ అయితే బాగా డబ్బు ఉన్న వాళ్ళు తింటారు. కానీ ఇలాంటి వాళ్ళకి కూడా ఆ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అని చెప్పి నాకైతే అనిపించింది. ఇది నేను మీకు ఐడియా ఇద్దామని చెప్పి చేసినటువంటి వీడియో. నేనేదో పెద్ద సేవ చేస్తున్నా. తిప్పికొడితే ఒక 20-30 మంది కన్నా నేను ఎక్కువ మందికి బిర్యానీ పెట్టలేదు. కానీ మీకు మంచి ఐడియా ఇద్దామని. బాగుంటుంది భయ్యా. రాత్రి బిర్యానీ మార్నింగ్ ఏంటంటే ఆ టేస్ట్ అదిరిపోద్ది. ఆ టేస్ట్ మీ చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళకి చూపిస్తారు అని చెప్పి ఈ విధమైనటువంటి వీడియో. సో నేను చేసింది మీకు ఎలా అనిపిస్తుంది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా కొత్త ఐడియాలు ఉంటే కింద చెప్పండి, మనం చేద్దాం. అది చేసి నేను మీకు మంచిగా ఒక ఐడియా లాగా ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. బాయ్ బాయ్.